హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దేవరా సినిమా ఎలా ఉంది? దేవుడా అన్నట్టుందా, లేకపోతే దేవరా అన్నట్టుందా? ఎన్టీఆర్ ఈ సినిమాతోటి ఫ్యాన్స్కి అయితే మంచి ట్రీట్ అయితే ఇచ్చాడని చెప్పాలి. కాకపోతే కొలటాల మాత్రం అద్భుతంగా కంబ్యాక్ ఇస్తాడు అనుకుంటే అది మాత్రం కొద్దిగా సముద్రఘట్టంలాగా తయారైంది. మరి ఏంటి పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటి అనేది చూద్దాం. అయితే సినిమా అయితే కొన్ని విషయాల్లో అద్భుతమైన ప్రజెంటేషన్ ఉంది, మంచి యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, కొన్ని ఎలివేషన్లు కావచ్చు, చాలా బాగా పండాయి. కాకపోతే కొన్నిసార్లు మాత్రం సినిమా కొద్దిగా ల్యాగ్గా బోరుగా లాగించిన సంఘటనలు అయితే కొంత సీక్వెన్స్ ఉంది. సో ఇట్లా రెండు విధాలుగా, అంటే ఒకేసారి యునానిమస్గా అద్భుతంగా ఉంది అని చెప్పలేని పరిస్థితి, అలాగే బాలేదని కూడా చెప్పలేని పరిస్థితి. సో యునానిమస్ ఒపీనియన్ అయితే ఏమీ ఏర్పడటం లేదు. అలాగే సినిమా ఓవరాల్గా చూసుకుంటే అసలు కథ గురించి ఏంటి అనేది మనం ఒకసారి మాట్లాడదాం. నిజానికి ట్రైలర్లోనే కథ అంతా చెప్పేశాడు. అంతకు మించిన కథ కూడా ఏమీ లేదు అక్కడ. ట్రైలర్నే 3 గంటలు తీసేసినట్టుంది, అంతే సింపుల్గా చెప్పాలంటే. అందులో చూపించినట్టుగా దేవరా క్యారెక్టర్ చాలా బలంగా ఉండటము, వాళ్ళకి ఒక రక్షకుడు లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్గా ఉండి ఫస్ట్ హాఫ్లో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా అద్భుతంగా పేలాయి. అయితే ఈ సముద్రం మీద వచ్చే సీన్లు ఏవైతే ఉంటాయో వీటిల్లో ఆ గ్రాఫిక్స్ అనేది కొద్దిగా తెలిసిపోతూ ఉంది. ఈ మధ్యకాలంలో సముద్రం మీద సీన్లు మన వాళ్ళు చాలా రియలిస్టిక్గా తీస్తున్నారు, బాగా వస్తున్నాయి కూడా. ఆ మధ్య చిరంజీవి గారి సినిమాలో కూడా వాల్తీరు వీరయ్యలో కూడా చాలా వరకు బెటర్గానే ఉన్నాయి ఆ సీన్లు. మరీ ఎక్కువ ఇబ్బంది అయితే పెట్టలేదు. కానీ ఇందులో మాత్రం ఎందుకో తెలిసిపోతూ ఉన్నాయి. బహుశా లైటింగ్ వల్ల అనుకుంటా. లైటింగ్ కూడా ఏదో న్యాచురల్గా లేకుండా డార్కిష్గా క్రియేట్ చేయాలి కాబట్టి ఏదో ట్రై చేసినట్టుగా కనపడుతూ ఉంది. సో ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. న్యాచురల్గా అంటే డార్కిష్గా ఉంటూనే ఆ న్యాచురల్ ఎఫెక్ట్ అయితే లేదు. సో దానివల్ల ఈ గ్రాఫిక్స్ కూడా ఏదైతే సముద్రం సెటప్ గ్రాఫిక్స్ ఉందో అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అయితే ఆ సీన్లలో లైటింగ్ అనేది మూడ్ ఎలివేట్ చేయడానికి అయితే కొంతవరకు పనికొచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీకే అటువంటి సినిమాటోగ్రఫీ కానీ ఇదంతా అవసరం అని చెప్పేసి ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడు. రత్నవేలు గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ నిజానికి ఆయన అద్భుతమైన సినిమాటోగ్రఫీ చేస్తాడు, దాంట్లో డౌటే లేదు. కాకపోతే ఆయన నుంచి కూడా కొన్నిసార్లు అంటే సినిమాటోగ్రఫీ ప్రాబ్లమా, లేకపోతే ఆ లైటింగ్లో ఏమన్నా తేడా ఉండటమా, లేకపోతే గ్రాఫిక్స్ ఏదైతే సెటప్ చేశాడో సెటప్లో ఉన్న ప్రాబ్లమా, కొన్ని ఫ్రేమ్స్ అంత స్ట్రాంగ్గా అనిపించవు, అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించవు. అంటే ఆయన నుంచి ఇటువంటిది మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్లో కొద్దిగా గ్రాఫిక్స్ ఓరియంటెడ్ సెటప్స్ పెట్టారో అది కొంచెం అంటే గ్రీన్ మ్యాట్ ఉపయోగించి చేసినవి అవి కొద్దిగా తేడా కొట్టడం వల్ల ఆ విజువల్స్ అట్లా ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. సో ఇదొక యాంగిల్ అయితే. ఇక మిగతా కథలో ఎన్టీఆర్ గారు అయితే దేవర పాత్రలో అద్భుతంగా చేశాడు, దాంట్లో డౌటే లేదు. ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యాయి, కొన్ని చోట్ల పెద్దగా అవ్వలేదు. బహుశా సీన్ ఎమోషన్ అనేది క్రియేట్ చేయడం కోసం కొరటాల గారు పెద్దగా శ్రద్ధ తీసుకోలేదేమో అనిపించింది. ఎలివేషన్ రావాలంటే ముందు అక్కడ ఎమోషన్ని సరిగ్గా డిజైన్ చేయాలి. సో ఈ విషయంలో కొరటాల కొంచెం తడబడ్డాడు అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే సినిమా స్టార్ట్ అయిన ఒక 20 నిమిషాలకే 20 నుంచి 30 నిమిషాల లోపే ఆ సినిమా స్టోరీ వరల్డ్ అనేది క్లియర్గా ఇచ్చేస్తాడు. వాళ్ళ ఆయుధ పూజకున్న ఇంపార్టెన్స్, అలాగే వాళ్ళ పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద ఒక స్టోరీ వరల్డ్ అనేది క్లియర్గా చూపించేస్తాడు, ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి. ఆ తర్వాత కథలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ తీసుకెళ్లే విధానం కూడా స్టెప్ బై స్టెప్ బాగానే తీసుకెళ్ళాడు. ఆఫీసర్స్, కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ రావడము, తర్వాత ఫైట్, ఆ తర్వాత ఇంటర్వెల్ బ్యాంగ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, కానీ ఓకే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉండి చూడగలిగేలాగా అయితే ఉంది ఇంటర్వెల్ బ్యాంగ్. అయితే ఇంకా ఎక్స్పెక్ట్ చేశారనమాట. ఎందుకంటే ఈ రేంజ్ ఆఫ్ సినిమాకి సినిమా స్కేల్ చాలా పెద్దది. మామూలుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాగా కాకుండా చాలా పెద్ద స్కేల్లో తీసిన సినిమా. పోనీ పెద్ద స్కేల్లో తీస్తే ఏమైనా వెరైటీ కథ ఉందా అంటే అది లేదు, నార్మల్ కథే పెట్టుకున్నారు. ఒక 2 క్యారెక్టర్లు, అలాగే ఒకడు భయపడేవాడు, ఒకడు ధైర్యవంతుడు, మొత్తం వాళ్ళ కమ్యూనిటీ మొత్తాన్ని కాపాడేవాడు, వాళ్ళ మీద దాడి చేసే వేరే ఒక కాలకేయులు లాంటి ఒక బ్యాచ్, ఈ టైప్ ఆఫ్లో సెటప్ ఉందన్నమాట. సో ఇది క్యాజువల్గానే ఉంది, పెద్ద వింతగా విచిత్రంగా అయితే ఏం లేదు, వైవిధ్యంగా అయితే కనపడలేదు. సో ఇటువంటి దాంట్లో కేవలం ఆ మేకింగ్లో స్కేల్ పెంచుకొని అద్భుతంగా తీయాలనే ప్రయత్నం అయితే జరిగింది. సో దీంట్లో స్కేల్ పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ ఆశిస్తారు, అది జరగకపోవడం అనేది ఇక్కడ కొంతవరకు మైనస్ అయింది. కాకపోతే ఆ సీక్వెన్స్ కొంతవరకు వర్కౌట్ అయింది. ఆ తర్వాత అప్పటిదాకా కూడా మిగతా క్యారెక్టర్లు కూడా బాగానే పర్ఫామ్ చేశాయి. సైఫ్ క్యారెక్టర్ కావచ్చు, ఆ తర్వాత మెయిన్ క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి అయితే వాటికి స్కోప్ కూడా పెద్దగా ఇవ్వలేదు. సైఫ్కి స్కోప్ ఉన్నా సరే ఆ క్యారెక్టర్ డిజైనింగే ఇంకాస్త స్ట్రాంగ్గా చేయాలనిపించింది. అయితే మిగతా క్యారెక్టర్లకు ఆ స్కోప్ కూడా లేదు. శ్రీకాంత్ గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, అజయ్ కావచ్చు, ఈ క్యారెక్టర్లకి పెద్దగా స్కోప్ లేదు. సో మిగతా క్యారెక్టర్లు స్ట్రాంగ్గా ఉండుంటే సినిమా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎఫెక్ట్ ఉండేది. సో అది లేకపోవడం అనేది కొంతవరకు మైనస్ అని చెప్పాలి. నిజానికి వీళ్ళందరూ కూడా కొరటాల గారి సినిమాల్లో అటు పర్మనెంట్ బ్యాచ్. అజయ్ గారు అయితే ఆయన సినిమాలు అన్నింటిలో కూడా కంటిన్యూ అవుతూ వస్తున్నారు.
సో వీళ్ళకి ఎందుకు మంచి క్యారెక్టర్లు సెటప్ చేయలేకపోయాడు కొరటాల అనే క్వశ్చన్ అయితే మనకు వస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న క్యారెక్టర్ల పరిస్థితి అయితే ఇక హీరోయిన్ జాన్వి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఇంకా నథింగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ కేవలం ఏదో కాసేపు రిలీఫ్ కోసం పెట్టినట్టుంది తప్పితే హీరోయిన్గా ఆవిడకంటే ఒక ఇంపార్టెన్స్ ఏదో ఒక ప్రయారిటీ అయితే లేకుండా పోయింది. ఆ ఒక సాంగ్లో మాత్రం ఆవిడని చూపించేసి తీసేసినట్టుంది. ఇది ఒక యాంగిల్. అయితే దీంట్లో ఇంకో నష్టం ఏం జరిగిందంటే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఒక సాంగ్ అయితే లేదు. ఇది పెద్ద దెబ్బ. సో బాగా ఆల్రెడీ పాపులర్ అయిన సాంగ్ దావుదీ సాంగ్ ఆ సినిమాలో లెంత్కి అడ్డమైందనో మరి ఏ కారణంతో ఆ సాంగ్ని అయితే లేపేశారు. ఇది సర్ప్రైజింగ్ థింగ్. చివరికి క్లైమాక్స్లో వేద్దామని అనుకున్నారట. అనుకొని అంటే రోలింగ్ టైటిల్స్లో వేద్దాం అనుకుంటే అప్పటికి ఆల్రెడీ క్లిఫ్ హ్యాంగర్ అనేది మనకి ఇచ్చేశారు ఆడియన్స్కి నెక్స్ట్ పార్ట్కి లీడ్గా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తీసుకురావడం అనేది అనవసరం అనే యాంగిల్లో వాళ్ళు ఆ పాటను వేయకుండా ఆపేశారంట. మొత్తానికి ఆడియన్స్కు ఆ సాంగ్ తోటి రావాల్సిన ట్రీట్ అయితే దెబ్బపడ్డట్టు అయింది. మరి తర్వాత యాడ్ చేస్తారో ఆడియన్స్ డిమాండ్ని బట్టి లేదా చూడాలి. ఎందుకంటే సినిమా మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది యాడ్ చేసే అవకాశం ఉంది. బహుశా ఈ రోజు నుంచే యాడ్ చేస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో ఉన్న పాజిటివ్స్ వాడుకోవాలి, లేకపోతే దెబ్బ కొట్టే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఇలా దీని తర్వాత ఇక కొరటాల గురించి మాట్లాడుకోవాలి. కొరటాల ఆచార్య సినిమా తర్వాత మామూలుగా కొరటాల వర్క్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. అలాగే ఆయన మీద నెగిటివ్ కామెంట్స్ బాగా వచ్చాయి. ఎందుకంటే ఆ సినిమా ట్రీట్మెంట్ కావచ్చు, డైరెక్షన్ కావచ్చు, ఓవరాల్గా ఫెయిల్ అయినట్టు అనిపించింది. సో ఇక కొరటాల పస అయిపోయింది అన్న టైంలో ఆయన కసితోటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చెప్పేసి ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడే ఆచార్యతోటి కంపారిజన్లు వచ్చాయి. రకరకాలుగా రామ్ చరణ్ గారి గెటప్, ఎన్టీఆర్ది ఆ దేవరా గెటప్, అదేవిధంగా కమ్యూనిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ పాదఘట్టం, అలాగే ఆ ఎలిమెంట్స్ కూడా చాలా వరకు దగ్గరగా ఉండి గెటప్స్ ఇవన్నీ కూడా సోను సూద్ గెటప్, ఇటువైపు చూస్తే సైఫ్ అలీ ఖాన్ గెటప్, ఇట్లా అన్నీ పోల్చుకుంటూ వచ్చారు. కానీ సినిమాకి వెళ్తే సినిమాలో అట్లా ఆచార్యలాగా అంత దారుణంగా లేదు, అలాగే అటువంటి కంపారిజన్ ఏమి అక్కర్లేదు. కానీ విడిగా ఈ సినిమా కంటే ఒక స్టోరీ వరల్డ్ క్రియేట్ చేయగలిగాడు. సపరేట్ సెటప్, సెట్టింగ్స్ కావచ్చు, ఇవన్నీ చూపించగలిగాడు. అలాగే తనకు ఉన్న దాంట్లో ఎంత చేయగలడో అంత చేశాడు కొరటాల. కాకపోతే అది సినిమాకి సరిపోలేదు. అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. బాగా కొత్త పాయింట్ తీసుకున్నప్పుడు కొత్త ట్రీట్మెంట్ తోటి చేయగలిగిన కొరటాల రాను రాను ఏమైపోతున్నాడంటే ఏదో ఒక ఎలిమెంట్ తన స్టైల్ ఆఫ్ ఇదిలో ఒక మెసేజ్ ఇవ్వాలి కాబట్టి అలాంటి తెచ్చి పెట్టేసి దాని చుట్టూ కదలుదామని ట్రై చేస్తున్నాడు. నిజానికి కథలో మెసేజ్ ఉండాలి, కానీ మెసేజ్ చుట్టూ కదలడానికి ట్రై చేస్తే అది ఖచ్చితంగా తేడా కొట్టే అవకాశం ఉంది. ఇందులో భయం తెలియని వాళ్ళకు భయం చూపిస్తాడని చెప్పేసి ఈ టైప్లో అంటే చంపే ధైర్యానికి కూడా భయం చూపిస్తానని ఆ డైలాగులు పెట్టి అటువంటి సీక్వెన్స్ ఏదో డిజైన్ చేయబోయాడు. అంటే కథలో ఇవన్నీ ఎక్స్ట్రా అయిపోయినాయి అనమాట. అసలు పాయింట్కు రావడానికి చాలా టైం తీసుకున్నాడేమో అనిపించింది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత. ఆ జాన్వీ కపూర్ ఎపిసోడ్ కావచ్చు, అది ఓకే. ఎన్టీఆర్ క్యారెక్టర్ రెండో క్యారెక్టర్ బాగానే పర్ఫామ్ చేస్తూ వచ్చింది. ఎన్టీఆర్ ఏం చేసినా చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉంటారు కాబట్టి ఆ క్యారెక్టర్ ఓకే, దాంట్లో డౌటే లేదు. ఆ తర్వాత ఆ కథనే లాగినట్టు అనిపించింది అనమాట. 40 minutes అలా వెళ్ళి అక్కడ నుంచి తర్వాత మళ్ళీ ప్రీ క్లైమాక్స్కు మళ్ళీ అందుకున్నాడు అనుకోండి. ఆ నుంచి ఇక బాగానే తీసుకువెళ్ళాడు. ఓవరాల్గా బాగానే ఉంది సినిమా. కొన్ని అంశాల్లో డిసప్పాయింట్ అవుతాం, కొన్ని అంశాల్లో మాత్రం ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా ఒకసారి అయితే చూడొచ్చు ఈ సినిమాని. ఇక టెక్నికల్గా మాట్లాడుకుంటే ఇక రత్నవేల్ గారి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. అదేవిధంగా కొరటాల గారి డైరెక్షన్ ఇంకాస్త బాగుంటే బాగుండేది. ఇక అనిరుద్ధ్ గారి విషయానికి వస్తే అనిరుద్ధ్ మ్యూజిక్ చాలా చోట్ల బాగా ఇచ్చాడు. చాలా అద్భుతంగా తన స్టైల్ ఆఫ్ కొత్త ట్రెండింగ్ మ్యూజిక్ తీసుకొచ్చాడు. యాక్చువల్గా అంటే పీరియడ్కి సినిమా కూడా ఒక ట్రెండింగ్ స్టైల్లో మ్యూజిక్ కూడా అనేది ఒక ఎలక్ట్రిక్ సౌండ్స్ తోటి మనం అనిరుద్ధ్ దగ్గర చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో బాగా ఇస్తున్నాడు ఆ విధంగా. కాకపోతే కొన్నిసార్లు అది ఒక లూప్లో ఉన్నట్టు వెళ్ళిపోతుంది. అది ఇక్కడ ఒక ప్రాబ్లం. లూప్లో ఉన్నట్టు ఒకే టైప్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్ తోటి అలా వెళ్ళిపోతుంది. సీన్కి ఎలివేషన్ కావాలన్నప్పుడు ఆ ఎలివేషన్ని సౌండ్ తోటి ఫ్లక్చుయేట్ చేసి ఇవ్వలేకపోతున్నాడు. ఆ ఫ్లక్చుయేషన్ అనేది ఉన్నప్పుడే అది వస్తుంది.